వర్గాలుగా అణగదొక్కబడిన బీసీలు చదువుకుంటే తప్ప బాగుపడన్న ఉద్దేశంతో 5 దశాబ్దాలుగా ఆర్ కృష్ణన్న గారు సుదీర్ఘకాలం పాటు పోరాటం చేసి ఈ రీయింబర్స్మెంట్ అనే దాన్ని సాధించింది. మరి ఈరోజు చూస్తే మీరు అన్న ఇప్పటిదాకా చెప్పినట్టు 7,500 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెరిగిపోయినాయి. మరి రాష్ట్ర బడ్జెట్ చూస్తే లక్షల కోట్లు. ఈ గత 20 నెలలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అప్పు 2.5 లక్షల కోట్లకు పైగా ఉంది. మరి 2.5 లక్షల కోట్ల అప్పు ప్రజలను ఎత్తి మీద రుద్ది ప్రజలకు ఎంతో ఉపయోగమైన ఫీజు రీయింబర్స్మెంట్ అనేది పెండింగ్లో పెట్టి వాళ్ళ విద్యార్థుల జీవితాలతోటి ఆడుకోవడం జరుగుతుంది. మీరు చూస్తే రాష్ట్ర ప్రభుత్వం చిత్రమైన ప్రాజెక్టులు తీసుకొస్తుంది. మూసీ సుందరీకరణ అంటది, కాసేపు పోర్టు సిటీ అంటది, కాసేపు ఆర్టిఫిషియల్ బీచ్ అంటది. మిమ్మల్ని ఎవరు అడిగిరు లక్షల కోట్లు ఖర్చు పెట్టి మూసీ సుందరీకరణ చేయమని చెప్పి? ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ బిడ్డలు, బడుగు బలహీన వర్గాల బిడ్డల జీవితాలను సుందరీకరణ చేయండి. లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చి మూసీలో పోయడం కాదు, పోర్టు సిటీ కట్టడం కాదు, లేని ఆర్టిఫిషియల్ బీచ్లను సృష్టించడం కాదు. మీరు ఒకవేళ సృష్టించాలనుకుంటే చేయండి, కానీ ఈ రాష్ట్రంలో ఉన్న బీసీల బిడ్డలు చదువుల కోసం, వాళ్ళ సంక్షేమం కోసం గురుకుల హాస్టళ్ళకు అయితేనేమి బకాయిలు ఫీజు రీయింబర్స్మెంట్ మాత్రం క్లియర్ చేయాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం. మీరు చూస్తే ఈ మధ్యకాలంలో హాస్టల్లో కలుషిత ఆహారం మీద తిని వందల విద్యార్థులు దాని మీద హాస్పిటల్ పాలవుతున్నారు. ఒక్కొక్క స్కూల్లో 130 మందికి ఒక్క బాత్రూమ్ ఉన్న పరిస్థితులు ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితులను లక్షల కోట్లు అప్పు తీసుకొస్తున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ ఏమో క్లియర్ చేయకుండా విద్యార్థుల జీవితాలతోటి చెలగాట మాడుతున్నారు. మరి ఇదంతా చెల్లదు. మీరు వీలైనంత తొందరగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని చెప్తున్నారు. అలాగే ఈరోజు విద్యానగర్ బీసీ భవన్లో ఆర్ కృష్ణన్న గారి జన్మదిన వేడుకలను అద్భుతంగా నిర్వహించడం జరిగింది. ఈరోజు ఉదయం ఆర్ కృష్ణన్న గారికి గౌరవ రాష్ట్రపతి గారు, అలాగే ప్రధానమంత్రి గారు, అమిత్ షా గారు ఫోన్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జాతీయ బీసీ సంక్షేమ సంఘం, బీసీ సంఘాల నాయకులు, ఉద్యోగ సంఘాల నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు తండోపతండాలుగా వచ్చి కృష్ణన్నను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఇన్ని సంవత్సరాలుగా కొన్ని వందల వేల ఉద్యమాల ద్వారా, ఎన్నో విజయాల ద్వారా, సంక్షేమ పథకాల ద్వారా ఈ బీసీ వర్గాలకు వేధించిన కృష్ణన్న చట్టసభల్లో కూడా 50% రిజర్వేషన్లను సాధిస్తాడని ఆకాంక్షిస్తూ, ప్రజలందరూ కూడా ఆకాంక్షిస్తూ, మీరందరూ కూడా అన్న చూపిన మార్గంలో ఆ లక్ష్యం వైపు పరిగెడుతూ ఉద్యమంలో తోడుండాలని చెప్పేసి తెలియజేస్తున్నారు.